హలో అండి, నేను చూపిస్తున్న లెహంగా వచ్చి రెడీమేడ్ లెహంగా అండి. దీనికి చూడండి నడుము అనేది చాలా పెద్దగా వస్తుంది. రెడీమేడ్ లెహంగాలు అంటేనే పెద్దగా వస్తుంది చూడండి. ఇంతవరకు ఒరిజినల్ నడుము అనేది ఈ ఎక్స్ట్రా మొత్తం మనము తగ్గించేసేయాలండి. దాన్ని ఎలా మనం ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు మనం ఇదంతా చిన్న చిన్న కుచ్చులు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పోకోకుండా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ కుచ్చులు అనేవి పైన పట్టి ఇప్పేసేయాలండి. అది ఇప్పినప్పుడు ఈ కుచ్చుల్ని విడిపోకోకుండా చూడండి, మనము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. మీకు ఒకవేళ లెహంగా అనేది పొడవైతే ఎంత పొడవు తగ్గించుకోవాలో మార్క్ చేసుకుని అక్కడ మీరు అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా నాకైతే ఇది పొడవు సరిపోయిందండి. ఒక్క నడుము ఒకటే పెద్దగా ఉంది. దానికోసం నేను ఈ నడుము పట్టి ఉంది కదా, దానికి కింద ఒక 1/2 ఇంచ్ కిందికి నేను ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నా. చూడండి, ఆ కుచ్చులు అనేవి విడిపోకుండా ఉండడం కోసము ఈ కుచ్చులు అనేవి మనము విడిపోకుండా ఉండడం కోసం కుట్టు వేసేసుకోవాలి. చూడండి, నేను ఇలా లూజ్ కుట్టుతోటి ఇలా కుట్టు అయితే వేసేసుకుంటున్నా. ఇలా లెహంగా మొత్తం నీట్గా కుట్టు వేసేసుకోవాలి. మీరు ఇలా కుట్టు వేసుకోకుండా నడుము పట్టి అనేది ఇప్పినప్పుడు మనకు ఆ కుచ్చులు అనేవి మొత్తం విడిపోతాయండి. ఇవి అనేది చిన్న చిన్న ఫ్రిల్స్ కదా, పెట్టాలంటే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికోసం ఫస్ట్ అయితే ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే మీరు ఈజీగా కుట్టేసేసుకోవచ్చండి. అందుకోసమే ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి, నేను మొత్తం ఇలా కుట్టు అయితే ఇలా వేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ కిందికి వేసుకోవాలి, అంతే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పైన పట్టీ అనేది విప్పి వేసుకోవాలండి. చూడండి, నేను దానికోసం స్టిచ్ రిమూవర్ ఉంటుంది కదా, అది తీసుకొని నీట్గా విప్పి వేసేసుకోవాలి. దీంతో ఇప్పడం వల్ల మనకు అనేది చాలా నీట్గా వస్తుందండి. కుట్టు ఇప్పేటప్పుడు క్లాత్ అనేది మనకు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా విప్పుకోవచ్చు. చూడండి, మొత్తం ఇలా నీట్గా విప్పి వేస్తున్నా. కొంచెం నిదానంగా విప్పుకోండి. చూడండి, ఇలా కొంచెం లాగితే వచ్చేస్తుంది. ఎందుకంటే అది లూజ్ కుట్టే ఉంటుంది. దాన్ని మనం కొంచెం ఇలా గట్టిగా లాగినామంటే వచ్చేస్తుంది. చూడండి, మనకు లోపల లైనింగ్తో దీనికి బెల్ట్కి అనేది అటాచ్ చేశారండి. చూడండి, నేను మొత్తం ఇలాగే విప్పి వేసేసుకున్నాం. ఇప్పుడు మనకు బెల్ట్గా మనకు లైనింగ్ అటాచ్ ఉంది కదా, దానికోసం మనం 1/2 ఇంచ్ కింద కుట్టు వేసాం కదా, దాని పైన ఆ కుట్టు పైన మనం ఇలా కట్ చేసేసుకుందాం నీట్గా ఆ బెల్ట్ వరకు. చూడండి, ఇక్కడ లైనింగ్ లెహంగా లైనింగ్ ఈ బెల్ట్ లైనింగ్ రెండు ఒకటేనండి. దానికోసం మనం ఇలా నీట్గా కట్ చేసేయాలి. మనం కుట్టు మీద కటింగ్ అనేది పడకుండా ఆ కుట్టు పైన మాత్రమే కటింగ్ పడేలా కట్ చేసుకోండి. మళ్ళీ కుట్టు మీద పడితే ఆ కుచ్చులు అనేవి విడిపోతాయి. చూసి నిదానంగా కట్ చేసుకోండి.
చూడండి నేను మొత్తం కట్ చేసేసా. ఇప్పుడు మనం ఈ లెహంగా మనకు ఎంత నడుము ఎంత కావాలో ఫస్ట్ చూసుకోండి. ఇది ఎంత ఉంది ఫస్ట్ చూసుకోండి. ఇలా చూసుకున్నాం కదా. మనకు ఎంత కావాలి, మనకు 32 కావాలి, అంటే 16 కావాలి కదా. ఇప్పుడు మిగతాది మొత్తం మనము ఇది కుచ్చులు అనేవి చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకుందామండి. చూడండి మనకి ఈ ఎక్స్ట్రాది మొత్తం ఇక్కడ మార్క్ చేసుకున్నంతనే రావాలి. ఈ ఎక్స్ట్రాది మొత్తం మనకు చూడండి ఇంత అనేది ఎక్స్ట్రా అనేది మనకి నడుము అనేది ఎక్కువగా ఉంది. దాన్ని ఎలా మనం సైజ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఆల్రెడీ చిన్న చిన్న కుచ్చులు ఉన్నాయి కదా ఈ లెహంగాకి, దాని మీద మనము అక్కడొక చిన్న చిన్న కుచ్చులు అక్కడొకటి పెట్టుకుంటూ రావాలి. చూడండి నేను ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేస్తున్నాను. మీరు పెద్ద పెద్దవి పెట్టద్దండి, ఓన్లీ చిన్న కుచ్చులు, ఆ కుచ్చుల్లో కలిసిపోయేటట్టుగా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసేయండి దాని మీదనే. ఇలా నీట్గా అక్కడొకటి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ కుచ్చులు అనేవి మీరు లూజు కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ మీరు మళ్ళీ కుట్టినాక ఆ నడుము అనేది చిన్నగా అయిపోతే మధ్యలో ఒక కుర్చీ విప్పేస్తే సరిపోతుంది. చూడండి నేను మొత్తం చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము కరెక్ట్గా ఎంత ఉందో చూసుకుందాం. టేప్ తోటి ఇలా నీట్గా పెట్టేసుకుందామండి. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది. 16 ఇంచెస్ వచ్చింది. 16 ఇంచెస్ అంటే దాన్ని మనము డబల్ చేసి 32 అయిపోతుంది కదా. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఇక్కడ జాయింట్ లేదు అంటే గిత ఇలా మడవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. దీనికి ఆల్రెడీ ఇక్కడ జాయింట్ ఉంది, అందుకని నేను కరెక్ట్గా తీసుకున్నాను 16 ఇంచెస్. ఇప్పుడు ఈ నడుము పట్టి అనేది దానికి అటాచ్ చేద్దాము. ఎక్స్ట్రా కొంచెం కట్ చేసేయండి నీట్గా. ఫస్ట్ దీన్ని ఇలా చూసుకోవాలి, ఇలా ఎంత ఉంది ఫస్ట్ ఈ నడుము పట్టి అనేది చూసుకోండి. ఫస్ట్ చూడండి నాకు ఇక్కడ ఆల్రెడీ కుట్టు వచ్చింది చూపిస్తున్నారు చూడండి. ఒకవేళ ఇక్కడ రాకపోతే మీకు దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒక 3 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి అంతే. నాకు ఆల్రెడీ కుట్టు అనేది ఉంది చూడండి, అవసరం లేదు, దీనికి మడవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎంత ఉందనేది చూసుకుందాం. బెల్ట్ అనేది మనకు 16 ఇంచెస్ లెహంగా ఉంది కదా, ఇది ఒక 1 ఇంచ్ ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మీరు కుట్టుకున్నాక మళ్ళీ తక్కువైతే ఇబ్బంది కదా, అందుకని ఎక్స్ట్రానే తీసుకోండి, ఉండేలాగా చూసుకోండి. ఒకవైపు ఇలా చూడండి మనకు లైనింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నా, ఈ నడుము పట్టి ఒరిజినల్ కంటే కింద లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి. నాకైతే కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. దీనిని ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా
ఒకవైపు ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం లెహంగాకి అటాచ్ చేద్దాము. చూడండి, ఇలా ఒకవైపు మీరు కుట్టు వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి. ఇప్పుడు మనము ఈ లెహంగాని ఇలా వేసుకొని మనం ఇది లెహంగాకి రాంగ్ సైడ్ అటాచ్ చేయాలండి. రాంగ్ సైడ్ వేసుకొని లైనింగ్ని దీని మీద పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలని చెప్పాను కదా నడుము పట్టికి లైనింగ్. పావించి ఆ పావించితోనే ఇలా నీట్గా కుట్టుకోవాలి. చూడండి, ఆ పావించి కరెక్ట్గా పావించి వచ్చేలాగా కుట్టుకోండి. చూడండి, నేను ఎక్స్ట్రా ఒక 1 నుంచి 2 ఇంచెస్ ఉంచుకోమని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని నీట్గా సరిపోయేంత ఉంచేసి మిగతాది లోపలికి మర్చేసి కుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఈ నడుము పట్టీ అనేది ఇలా పెట్టేసి నీట్గా కుట్టుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఈ కుట్టు అనేది నడుము పట్టి మీదనే పడాలండి. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా నీట్గా సర్దుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, మీరు ఎక్స్ట్రా ఉంది కదా, ఒకవేళ మీకు కావాలంటే ఎక్స్ట్రా అనేది ఉంచేసుకోవచ్చు అండి. దానికి మనము పిన్నులు అటాచ్ చేస్తాం కదా, ఆ పిన్ను పెట్టేసేయచ్చు. కానీ వీళ్ళు ఏమన్నారంటే మేము నాడా కట్టుకుంటామని చెప్పారు. అందుకని నేను ఎక్స్ట్రా కట్ చేసి ఒక 1 ఇంచ్ ఉంచేసి దాని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తున్నా. చూడండి, అక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసి తీసేయండి. అంతేనండి. చూడండి, మనకు ఎంత నీట్గా వచ్చిందో. మనం అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టాం కదా, అది కుచ్చులు మనం ఎక్స్ట్రా పెట్టినట్టు కూడా కనిపించట్లేదు. నీట్గా ఉంది కదా. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇక్కడ సైడ్ మీరు జాయింట్ చేసేసుకోవాలి కదా, సైడ్ జాయింట్ చేసేసుకొని మీరు నాడా పెట్టుకుంటారా లేదంటే మీరు పెన్నులు అనేవి అటాచ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.